నిజామాబాద్ జిల్లాలో అమ్మవారు వెలిసిందంటూ అసత్య ప్రచారం చేస్తూ భక్తుల నమ్మకాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా అమ్మవారు వెలిసిందంటూ బూటకపు నాటకమాడుతూ భక్తులను మోసం చేస్తుండటంపై బ్రాహ్మణ ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మణిదీపేశ్వరి పేరుతో జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు మణిదీపేశ్వరి పేరుతో భక్తులను మోసం చేస్తున్న వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మణిదీపేశ్వరి అనేది బూటకం, ఎవరు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. చాలా మందికి మేము కూడా ఇప్పుడు ఒక చోటు నుంచి వచ్చాము. అది వెనక నుంచి దారి చూపించింది మొత్తం. అసలు మా పెద్ద బాబు అయితే ఫుల్ ఏడవడం స్టార్ట్ చేసిండు. ఇక వెళ్దాం బాబా, ఇక్కడ ఉండడద్దు అని అన్నాం. మళ్ళీ రిటర్న్ గా బిఎం గార్డెన్ నుంచి వస్తే ఒక అంకుల్ కలిసారు. రండి అంకుల్ ప్లీజ్ దారి చూపించండి అంటే కొంచెం దూరం వచ్చారు. మళ్ళీ ఇక్కడ బాబులు వస్తే మేము అడ్డే వెళ్తున్నామంటే ఇక్కడ దాకా తీసుకొచ్చింది అమ్మవారు అంకుల్. చాలా మందికి మేము కూడా ఇప్పుడు ఒక చోటు నుంచి వచ్చాము. అది వెనక నుంచి దారి చూపించింది మొత్తం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణిశంకర్ అందిస్తారు. రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది? అటు నిజామాబాద్ జిల్లాలో అమ్మవారు వెలిసిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. ఏంటి విశేషాలేంటి? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మణిదీపేశ్వరి అమ్మవారు వెలిసిందంటూ కూడా ఒక మహిళ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అలాగే మభ్య పెడుతూ వాళ్ళని మోసం చేస్తూ వస్తున్న ఘటనలో వేద పండితులు సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ వచ్చిన ప్రజలంతా కూడా వాళ్ళకు అంటే ముడుపులు వేస్తూ చందాలు వేస్తూ అక్కడ అమ్మవారు వెలిసిందంటూ కూడా ఆమె పూనకం వచ్చినట్టుగా మాట్లాడటం, అలాగే సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అన్ని కూడా మణిదీపేశ్వరి ఒక అకౌంట్ తో క్రియేట్ చేసి దాంట్లో వీడియోలు పెట్టడం, ఈ నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదంతా కూడా కొద్దిగా వైరల్ గా మారింది. దీన్ని ఎవరైతే వేద పండితులు సీరియస్ గా తీసుకున్నారు, కేవలం ధనార్జన ధ్యేయంగా ఒక అమ్మవారిని వెలిసిందంటూ కూడా అబద్ధపు ప్రచారం చేస్తూ సనాతన ధర్మాన్ని మంట కలుపుతుందని ఎవరైతే వేద పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తారో దీనికి సంబంధించి మీడియాతో కూడా బయటకు వీడియోలు చేయడం జరిగింది వేద పండితులు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా మోసపోకండి, హిందూ ధర్మాన్ని పాటించండి అంటూ కూడా బ్రాహ్మణ ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఆమె వికృత చేష్టాలపై బ్రాహ్మణ సంఘాలందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సిపి సాయి చైతన్యకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు. ఎవరైతే మణిదీపేశ్వర అమ్మవారి పేరుతో అక్కడ అమ్మవారు వెలిసిందంటూ కూడా ఎవరైతే మోసం చేస్తున్నారో ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి ఒక నిజామాబాద్ గ్రామీణ ప్రాంతంలోనూ ఒక వెంచర్ లో చివరిన ఉన్న ఒక ఇంట్లో తాను ఏదైతే మనం ఇట్లయితే దేవుని రూమ్ లో అమ్మవారిని లేకపోతే దేవుని రూపాలను ఎట్లా కొలుచుకుంటామో అట్లా ఒక అమ్మవారిని క్రియేట్ చేసి అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వెళ్ళిన పోలీసులంతా కూడా సీరియస్ తీసుకున్నారు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే జన సమీకరణ ఎవరైతే గతంలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం ఆపేశారు. పూర్తిగా ఆమె మోసం చేసిందనే విషయాన్ని ప్రజలంతా కూడా గ్రహించారు. ప్రస్తుతానికైతే అక్కడ ఎవరైతే ఏదైతే టెంపుల్ గా క్రియేట్ చేస్తారో అక్కడ నుంచి తాళం వేసి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరైతే వేద పండితులు బ్రాహ్మణ ఐక్య వేదిక ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. అక్కడ విజిట్ చేసి దానికి సంబంధించిన పుట్టు పూర్వతలు ఏంది, అసలు ఎందుకు అక్కడ వెలిసింది, ఎందుకు అట్లా ప్రచారం చేస్తుంది అనే కోణంలో ఎంక్వైరీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో అక్కడ సంబంధించిన గేటుకు తాళం వేసి అలాగే ఇక్కడ సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ప్రజలెవరు కూడా ఆమె నమ్మడం లేదు, అక్కడ నుంచి కూడా అందరూ వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సీరియస్ గా తీసుకొని వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ పూర్తిగా ప్రజలంతా కూడా తగ్గుముఖం పడ్డారు. కానీ ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదైతే సోషల్ మీడియాలో పెట్టి తను ఏదైతే అమ్మవారు నాకు వచ్చింది, అమ్మవారు నాతో మాట్లాడిస్తుందని చెప్పి పూనకం వచ్చినట్టు మాట్లాడటం, పూనకం వచ్చినట్టు నృత్యాలు చేయడం పట్ల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పారు. అలాగే బ్రాహ్మణ సంఘాలు కూడా చెప్తుంది ఏదైతే ధర్మాన్ని కాపాడాలని చెప్పి కూడా ప్రజల్ని వేద పండితులు కోరడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సీరియస్ గా తీసుకున్నారు. అసత్య ప్రచారం చేస్తున్నది ఎవరు? అసలు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు? వారు ఏ విధంగా గుర్తించారు? ఏదైతే అమ్మవారు వెలిసిందని చెప్పి కూడా తన ఇంట్లో ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ తను మొన్నటి వరకు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేసింది. అయితే తాను అమ్మవారు నా కళ్ళలోకి వచ్చింది, దేవుని నిలపాలని చెప్పి కూడా ఆమె కోరిందంటూ ఆమె మాటలు చెప్పడం జరిగింది. దీంతో అక్కడ అమ్మవారిని నెలకొల్పుంది. దాని తర్వాత కొద్దిగా వాళ్ళ చుట్టాల నుంచి వీడియోస్ వైరల్ చేసిన తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ రావడం జరిగింది.
పెద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్ లో రావడం, అక్కడ మాకు నమ్మకం కలిగిందని చెప్పడం, ఇలాంటి కొంతమంది తోటి వీడియోస్ చేయించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. దాని తర్వాత ప్రజలంతా కూడా నమ్మి మోసపోయి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున డబ్బులు అక్కడ వేయడం, తర్వాత అక్కడ చందాలు వసూలు చేయడం పట్ల సీరియస్ గా తీసుకున్నారు. బ్రాహ్మణ సంఘాలు కూడా అక్కడ కొంత అక్కడ వెళ్లి ఇవన్నీ గుర్తించడం జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఈ తతంగం అంతా కూడా చూసిన తర్వాత సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే ఇదంతా మోసం చేస్తుంది కాబట్టి వెంటనే మీరు మానుకోవాలి, లేకపోతే మీపై కేసులు నమోదు చేస్తామని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో ఇదంతా కూడా పూర్తి ఎక్కడెక్కడ ఆపేశారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఏదైతే జన సమీకరణ ఎలా అయితే జరిగిందో ప్రస్తుతానికైతే అదంతా ఎక్కడెక్కడ మానిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా ఎవరు వెళ్ళడం లేదు. దీన్ని గ్రహించారు ప్రజలంతా కూడా. బ్రాహ్మణ సంఘాలు మాత్రం సీరియస్ గా తీసుకోవడం వల్లనే ఇదంతా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్ రాజేష్, అయితే పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ధనార్జనే ధ్యేయంగా ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ప్రజల నుంచి దోపిడీ అనేది జరుగుతోంది, అంటే భక్తుల నుంచి? అంటే చాలా వరకు కూడా ఏదైతే అమ్మవారి ఉపాసకులు ఎవరైతే ఉంటారో కొంతమందికి అమ్మవారు వాళ్ళకి ఆవహిస్తుంది అనే కోణంలో చాలా వరకు కొన్ని నమ్మకాలు ఉన్నప్పటికీ కొన్ని దేవస్థానాల్లో లేకపోతే పుణ్యక్షేత్రాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి ఘటనలకు సంబంధించి తాను ఆవహించుకొని నేను కూడా ఇట్లా చేస్తే ప్రజలు నమ్మియచ్చు అని చెప్పి అనుకున్న ఆ మహిళ ఎవరైతున్నారో ఆ మహిళ ఇలాంటి ఘటనలు చేసిందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్న తతంగం కావచ్చు, అక్కడ పబ్లిక్ కావచ్చు, వాళ్ళని ఎలా మోసం చేస్తుంది అనేది సోషల్ మీడియాలో పెట్టిన వీడియోస్ ఏవైతున్నాయో ఆ వీడియోస్ చూసిన తర్వాత పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ఆ వీడియోస్ చూసే అక్కడ బ్రాహ్మణ సంఘాలు కూడా వెళ్ళడం జరిగింది. ఏదైతే వేదం ఎట్లయితే ఉంటుందో అలాగే ధర్మం ఎట్లయితే ఉంటుందో దాన్ని పాటించాలి. అలాంటి ధర్మాన్ని ఆమె పాటిస్తలేదు. కేవలం ధనం కోసం ఆమె వికృత చేష్టలు చేపడుతుంది కాబట్టి ఆమెపై సీరియస్ తీసుకోవాలని చెప్పి కూడా బ్రాహ్మణ సంఘాలు కోరడం జరిగింది. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఏదైతే ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఖాళీ స్థలంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నమ్మవద్దని చెప్పి కూడా ఇటు పోలీసులు కావచ్చు అలాగే బ్రాహ్మణ సంఘాలు ప్రజల్ని కోరుతున్నారు. ఎస్ రాజేష్, మరి ఎవరైతే మహిళ ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తూ మణిదీపేశ్వరి పేరిట భక్తులను మోసం చేస్తుందో ఆమెకు సంబంధించి పోలీసులు ఏదైనా విచారణ చేసే అవకాశాలు ఉంటాయా? ఉన్నట్లు అంటే ఇంకా ఒకవేళ అలాంటి ఘటనలు కనుక కొనసాగిస్తే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రజల్ని మోసం చేస్తే ఎవరైనా సరే, ఇలాంటి ఘటనలు చేసిన ఎవరైనా సరే వారిపై క్రిమినల్ కేసు బుక్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చే ప్రజలంతా కూడా సోషల్ మీడియాలో జరిగిన ఈ బ్రాహ్మణ సంఘాలు పెట్టిన వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఘటనలకు సంబంధించి సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ఇలాంటి నమ్మవద్దని చెప్పి కోరారు. దీంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా గ్రహించారు, అక్కడికి వెళ్ళడం లేదు. పూర్తిగా ఇలాంటి ఘటనలు కనుక మరోసారి పునరావృతం అయితే కనుక ఒకవేళ ఆ మహిళపై మరోసారి ఇలాంటి ఘటనలు మళ్ళా స్టార్ట్ చేస్తే కనుక పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో పెట్టిన వీడియోస్ ఏవైతున్నాయో ఆ వీడియోస్ అన్నిటి కూడా సీరియస్ గా పరిగణించారు. దాంతో కూడా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్ రాజేష్, మొత్తం ఎన్ని రోజులుగా ఇటువంటి ప్రచారాలు జరిగాయి? మొత్తం ఎంతమంది భక్తులు అక్కడికి చేరుకోవడం జరిగింది? మొత్తం ఈ తతంగం అంతా ఎన్ని రోజుల్లో జరిగింది? సుమారు ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఛానల్స్ అక్కడ ఏదైతే తతంగం జరిగిన సందర్భం సంబంధించి అక్కడ దైవం ఉంది లేకపోతే అమ్మవారు వెలిసిందనే కోణంలో ఏదైతే వార్తల కథనాలు ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే అక్కడ జరిగిన మోసం ఏదైతే ఉందో ఆ మోసాన్ని గ్రహించడం జరిగింది. తర్వాత గ్రహించిన తర్వాత ముఖ్యంగా బ్రాహ్మణ వేద సంఘాలు ఏవైతే ఉంటాయో అమ్మవారు అక్కడ ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందా అని కోణంలో గ్రహించడం జరిగింది. ఆ కోణంలోనే బ్రాహ్మణ సంఘాలు కూడా ఎంక్వైరీ చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ జరగలేదు, అక్కడ దైవం వెలిసిన సందర్భంగా కావచ్చు, అక్కడ ఎలాంటి ప్రాణ ప్రతిష్ఠ జరగలేదు కాబట్టి అక్కడ అమ్మవారు ఉత్తగామే ఏదో ధనార్జన కోసం అమ్మవారిని బదలం చేస్తుంది. అంతేకాని ఆమె ఎక్కడ కూడా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని అక్కడ స్థాపించలేదు, వేద పండితులతో పూజలు జరగలేదు, ఎక్కడ కూడా అలాంటి ఘటనలు జరగలేవు కాబట్టి అలాంటి పూజలు జరగలేవు కాబట్టి ఇవన్నిటి కూడా నమ్మవద్దని బ్రాహ్మణ సంఘాలు కోరడం జరిగింది. ఈ కోణంలోనే పోలీసులు కూడా విచారణ కూడా అలాగే చేశారు. విచారణలో పూర్తిగా అన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈ కోణంలోనే ఏదైతే ధనార్జన కోసం తను ఏదైతే ఉద్యోగం చేస్తుందో ఆ ఉద్యోగం మానేసి ఇక్కడ ప్రజల్ని మోసం చేయడానికి ఇలాంటి ఘటనలు చేస్తున్న సందర్భంలో పోలీసులు కూడా ఈ విషయాన్ని పరిగణించి సీరియస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఇప్పటివరకు జరిగిన ప్రచారం కావచ్చు, అక్కడ పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేస్తారు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఎవరు ఉన్నారో అక్కడ వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. ఈ కోణంలోనే పోలీసులు సీరియస్ గా తీసుకొని
ఈ విషయాన్ని అంతా కూడా ఎక్కడెక్కడ ఆపివేయడం జరిగింది. ప్రజలు కూడా ఎవరు కూడా ఇలాంటి నమ్మవద్దని చెప్పి కూడా కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక నిజామాబాద్ జిల్లాలో అమ్మవారు వెలిసిందంటూ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ విధంగా బూటకపు నాటకం ఆడుతూ భక్తులను మోసం చేస్తున్నారో వారిపైన అటు బ్రాహ్మణ సంఘాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వారికి కేసు నమోదు చేసి వారిని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి.